భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న టిన్ను ఆనంద్ గురించి సమగ్రమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. టిన్ను ఆనంద్ అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ నటుడిని మాస్ హీరోగా నిలబెట్టిన గొప్ప దర్శకుడు కూడా. జననం మే 4, 1945న ముంబైలో జన్మించారు. కుటుంబం: ఆయన తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ ప్రసిద్ధ రచయిత, ఆయన సోదరుడు బిట్టు ఆనంద్ నిర్మాత. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలపై మక్కువ కలిగింది. విద్యాభ్యాసం మేయో కాలేజ్లో చదువుకున్నారు. టిన్ను ఆనంద్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇది. ఆయన తన తండ్రి సాయంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. 5 సంవత్సరాల పాటు ఆయన వద్ద శిక్షరికం చేసి సినిమా మేకింగ్లో మెలకువలు నేర్చుకున్నారు. సత్యజిత్ రే క్రమశిక్షణ, సినిమా పట్ల ఆయనకున్న విజన్ టిన్ను ఆనంద్ను గొప్ప దర్శకుడిగా తీర్చిదిద్దింది. అమితాబ్ బచ్చన్ను యాంగ్రీ యంగ్ మ్యాన్గా మరియు మాస్ ఆడియన్స్కు చేరువ చేయటంలో టిన్ను ఆనంద్ పాత్ర మరువలేనిది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 3 సినిమాలు బాలీవుడ్ చరిత్రను మార్చేశాయి. షెహన్షా ఈ సినిమాలోని రిష్తే హై తో హమ్ తుమ్హారే బాప్ హోతే హై డైలాగ్ నేటికి ఫేమస్. అమితాబ్ కెరీర్లో ఇది ఒక మైలురాయి. అగ్నిపథ్ విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రానికి టిన్ను ఆనంద్ నిర్మాత. కాల్ కియా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. టిన్ను ఆనంద్ తన విలక్షణమైన గొంతు, మేనరిజమ్స్తో నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. విలన్ పాత్రలు క్రూరమైన, అదే సమయంలో కాస్త హాస్యం కలగలిసిన విలన్ పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడిగా వందలాది సినిమాల్లో నటించారు. ముఖ్యమైన సినిమాలు: తమిళంలో నాయకుడు, పుష్పక విమానం, తెలుగులో అంజీ, గాజిని, దబాంగ్ వంటి చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. తెలుగులో కూడా టిన్ను ఆనంద్ తన ముద్ర వేశారు. అంజీ చిరంజీవి నటించిన ఈ సినిమాలో విలన్గా ఆయన నటన గుర్తుండిపోతుంది. నాయకుడు కమల్ హాసన్ సరసన పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా సహజంగా నటించారు. ఆదిత్య 369 సైంటిస్ట్ పాత్రలో ఆయన నటన ఈ సినిమాకు హైలైట్. అమితాబ్ స్థానంలో నిజానికి టిన్ను ఆనంద్ ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ స్థానంలో హీరోగా నటించాల్సింది, కానీ చివరి నిమిషంలో దర్శకుడిగా మారిపోయారు. వాయిస్: ఆయన బొంగురు గొంతు ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. డబ్బింగ్ చెప్పకుండానే ఆయన స్వయంగా డైలాగులు చెప్పి ప్రేక్షకులను మెప్పించేవారు. సవాళ్లు: షెహన్షా సినిమా విడుదల సమయంలో అనేక రాజకీయ ఒత్తిళ్లు ఎదురయ్యాయి, కానీ ఆయన వెనక్కి తగ్గకుండా సినిమాను విజయవంతం చేశారు. టిన్ను ఆనంద్ దర్శకత్వం వహించిన షెహన్షా సినిమా ఒక సంచలనం. కాస్ట్యూమ్ డిజైన్: ఆ సినిమాలో అమితాబ్ వేసుకున్న ఒక చేతికి ఇనుప గొలుసులు ఉన్న కాస్ట్యూమ్ చాలా బరువుగా ఉండేది. అమితాబ్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ టిన్ను ఆనంద్ విజన్ కోసం ఆ బరువును మోస్తూ నటించారు. డైలాగ్స్: రిష్తే మే తో హమ్ తుమ్హారే బాప్ హోతే హై అనే డైలాగ్ను టిన్ను ఆనంద్ ఎంతో పట్టుబట్టి అమితాబ్తో చెప్పించారు. అది ఇప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్. టిన్ను ఆనంద్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ రకరకాల పాత్రలకు సరిపోతాయి. కామెడీ విలన్ లాడ్లా వంటి సినిమాల్లో సీరియస్ విలనిజంతో పాటు కొంచెం కామెడీని కూడా పండించారు. సహాయ నటుడు కిలాడి, రాజాబాబు వంటి చిత్రాల్లో తండ్రిగా లేదా బాబాయ్ పాత్రల్లో కనిపించి మెప్పించారు. నెగటివ్ రోల్స్: ఆయన కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, అందుకే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన భయంకరంగా కనిపిస్తారు. తెలుగు దర్శకులు టిన్ను ఆనంద్ను చాలా విభిన్నంగా వాడుకున్నారు. ఆదిత్య 369
ఇందులో ఆయన ఒక పిచ్చి సైంటిస్ట్గా కనిపిస్తారు. టైం మెషిన్ కనిపెట్టే ఆ పాత్రలో ఆయన నటన ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అంజీ ఈ సోషియో ఫ్యాంటసీ సినిమాలో భాటియా అనే పాత్రలో పరమ క్రూరుడైన విలన్గా నటించారు. ఆత్మలింగం కోసం ఆయన చేసే పోరాటం సినిమాకు హైలైట్. మాస్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక డాన్ పాత్రలో కనిపిస్తారు. ఆయన కేవలం 3-4 సినిమాలే డైరెక్ట్ చేసినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపాయి. దునియా, దిలీప్ కుమార్, రిషి కపూర్ వంటి హేమహేమీలతో ఈ సినిమా తీశారు. మేజర్ సాబ్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్ కాంబినేషన్లో వచ్చిన ఈ హిట్ సినిమాకు ఆయనే దర్శకుడు. ఇది ఆర్మీ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. టిన్ను ఆనంద్ ప్రముఖ నటి షెహనాజ్ కుమారిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా సినిమాలో నటించారు. వీరికి ఒక కుమార్తె ఉంది. సినీ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆయన ఎప్పుడూ చాలా సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారు. ఇప్పటికీ ఆయన నటనను ఆపలేదు. దబాంగ్, సాహో వంటి సినిమాల్లో చిన్న పాత్రలైనా సరే తనదైన ముద్ర వేశారు. ఆయన వాయిస్ వినబడగానే థియేటర్లో ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది. మొదటి ఆశ, ఆయన నిజానికి యాక్టర్ కావాలనుకోలేదు, డైరెక్టర్ కావాలనుకున్నారు. కానీ పుష్పక విమానం సినిమా ఆయనను గొప్ప నటుడిని చేసింది. సత్యజిత్ రే ప్రభావం. సినిమా అంటే కేవలం రంగులు, పాటలు కాదు, అదొక కళ అని సత్యజిత్ రే దగ్గర నేర్చుకున్న పాఠమే తనను ఇంత దూరం తెచ్చిందని ఆయన తరచుగా చెబుతుంటారు. టిన్ను ఆనంద్ నటుడిగా స్థిరపడటానికి సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం ప్రధాన కారణం. ఇది ఒక మూకీ చిత్రం. ఇందులో ఆయన ఒక విచిత్రమైన హంతకుడి పాత్రను పోషించారు. ఐస్ ముక్కలతో మనుషులను చంపే ఆ పాత్రలో ఆయన చూపించిన హావభావాలు చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. ఈ సినిమా హిట్ అయ్యాక ఆయనకు నటుడిగా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా రావటం మొదలైంది. సత్యజిత్ రే దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు టిన్ను ఆనంద్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. రే గారు స్క్రిప్ట్లో ప్రతి చిన్న విషయాన్ని రాసుకునేవారట. ఈ క్రమశిక్షణే టిన్ను ఆనంద్ను షెహన్షా వంటి భారీ చిత్రాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసేలా చేసింది. అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనకు ఇబ్బంది కలగకుండా సీన్లను ప్లాన్ చేయడంలో టిన్ను ఆనంద్ చూపిన చొరవ అప్పట్లో చర్చనీయాంశమైంది.